దేవుడా నాకు ఒక పండంటి బిడ్డను ప్రసాదం చేయాలి. నా పండు పండు పండుగ చూస్తాను. తెలీదండి ఎవరు వచ్చారు. రోజు నడుస్తుంది అది కథ. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? వెళ్ళి చూస్తేనే కదా ఎవరు వచ్చారో మరి తెలుస్తుంది. ఎవరు అసలు ఈ టైంలో ఎవరు వస్తున్నారు? నేను వెళ్ళి చూస్తాను ఉండండి. చూడండి తొందర చూడు. తమ్ముడు అక్క బాగున్నావా? ఏ ఆగు. ఎవరు? మా తమ్ముడు అండి. మా తమ్ముడు వచ్చాడు ఇంటికి. వచ్చాడు కదా లోపల వెళ్ళు. ఎలా ఉన్నావురా తమ్ముడు? బాగున్నావా? చాలా బాగున్నా అక్క. బాగా చదువుకుంటున్నావా? చదువుకుంటున్నా అక్క. ఊర్లో అందరు బాగున్నారా? బాగున్నారు. నువ్వు ఎలా ఉన్నావు అక్క? చాలా బాగున్నాను రా. ఈ బావ నన్ను చాలా సంతోషంగా చూసుకుంటున్నారు. మీలా రావడం నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఎప్పుడు తిన్నావో ఏంటో నీకు అన్నం పెట్టుకొని వస్తా. అలాగే అక్క. ఓయ్ ఉన్నది పెట్టి పంపించేసి. అదేంటండి అలా అంటున్నారు? మనకు పని ఉంది కదా. నేను ఇక్కడ ఉండడం బాగోదేమో. తమ్ముడు రారా అన్నం పెట్టాను తిందు కానీ. నాకు వద్దక్క, నా కడుపు అంతా టైట్ గా ఉంది. ఏంట్రా అలా అంటావు? అన్నం పెట్టాను రారా తిందు కానీ. కొంచెం తిందు రారా. నేను చూసాక నా కడుపు నిండిపోయింది అక్క. సరేలే కానీ ఒక 2 రోజులైనా ఉంటావారా? లేదక్క, నాకు పని మీద వచ్చానని చెప్పాను కదా, నేను వెళ్ళాలి ఇప్పుడు ఖచ్చితంగా. ఏంట్రా అలా అంటున్నావు? ఎగ్జామ్ ఉందని చెప్పినా కదా అక్క నీకు, ఎందుకు అలా అంటున్నాను? ఉంటారు ఉంటారు. ఎవరి సొమ్ము దొబ్బు తినడానికి వచ్చిన పని చూసుకొని వెళ్ళమని చెప్పు. చాచా అలా ఏం లేదు బాబా, ఏదో ఎగ్జామ్ ఉందని వచ్చాను నేను అంతే. ఇప్పుడు వెళ్ళిపోతానులే. మీరు అక్క బాగుంటే చాలు, అంతేగాని నాకేం లేదు బాబా అలా. అక్క నేను వెళ్తాను అక్క. ఏం లేదురా తమ్ముడు. నాకు పని ఉంది అక్క, ఎగ్జామ్ ఉంది అందుకే వచ్చాను. సరేనా అక్క, ఉంటా. జాగ్రత్త. సరే అక్క, బాయ్. చూసి చాలు కానీ లోపల రా. ఎందుకండి అలా చేశారు? అదే మీ వాళ్ళు వస్తే నేను అలాగే పంపించేస్తానా? మా వాళ్ళు ఎవరు లేరు, రారు. మీ వల్ల నేను రావద్దని చెప్పేసి. ఎందుకండి? ఎవరు వస్తే మనకింది, నాకు నువ్వు నీకు నేను, అంతే కదా. అదే ఇంతేగా మానస, నాకు నువ్వు నీకు నేను. వెళ్ళి బయటికి వెళ్ళి వస్తాను నేను కాసేపు అయినాక. నా మనసుని ఎప్పటికీ అర్థం చేసుకుంటాడు. అయినా ఇలాంటి సైకోనా నేను పెళ్లి చేసుకుంది. ఈసారి నేను ఊరు వెళ్ళినప్పుడు నా తమ్ముడు బాగా చూసుకుంటాను. ఈ బతుకుని కావాలో వద్దనుకోవాలో నాకే అర్థం కావట్లేదు. అయినా ప్రేమ అంటే పిల్ల మీద ఒక్కదానిపైనే ఉంటుందా? వాళ్ళ బంధువులతోటి ఉండదా? ఏంటో